అండి. అందరికీ నమస్తే. నేను మీ స్వరాలి. అఖండ దీపం 47వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. కొంచెం కోల్డ్, ఫీవర్ వల్ల ఈ 2 డేస్ నేను అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా వాయిస్ సరిగ్గా లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాసు మాట్లాడిన మాటలకు నెమ్మదిగా నవ్వుతూ నీల అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని, మనకి ఎడబాటనేది ఉండదు వాసు. నీ గుండెల్లో నేనున్నాను. నా గుండెల్లో నీవున్నావు. మృత్యువు కూడా మనల్ని విడదీయలేదు అని అన్నది నీల. అవును నీల, ఒకవేళ నీ మరణం శాశ్వతమైన మరుక్షణం నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. నువ్వన్నట్లుగా ఏ మృత్యువు మనల్ని విడదీయలేదు అని అన్నాడు వాసు. ఇందాక నన్ను అలాంటి మాటలు మాట్లాడొద్దు అని మళ్ళీ నువ్వు అలాగే మాట్లాడుతున్నావేంటి వాసు? అది సరే కానీ ఇప్పటికే మీ చెల్లెలు శ్వేత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళు, నేను కూడా బయలుదేరతాను అని అన్నది నీల. కాసేపు ఉండొచ్చు కదా నీల, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో తెలియదు కదా అని బాధగా అన్నాడు వాసు. వాసు, ఇంకా సేపట్లో పున్నమి ఘడియలు మొదలవుతాయి. మన నాగజాతి సహజ లక్షణం గురించి నీకు తెలుసు కదా. పున్నమి ఘడియల్లో మనకి ఉద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఇక్కడే కనుక ఉంటే నీ చేతుల్లో నేను మరోసారి మరణించాల్సి ఉంటుంది. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే నేనిప్పుడు వెళ్ళాలి తప్పదు అని బాధగా అన్నది నీల. సరే నీల, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్కసారి తలుచుకో చాలు. నేను నీ కళ్ళ ముందే ఉంటాను అని చెప్పాడు వాసు. నేను చెప్తాను వాసు, మీరు సిద్ధంగా ఉండండి. మీ సహకారం లేకుండా నేనొక్కదాన్ని ఆ మైథిలిని కానీ, ఆమె కడుపులో ఉన్న మన గాయత్రీదేవిని కానీ కాపాడలేను. నేను ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉండండి. ఇక నేను బయలుదేరి సరేనా అని అంటూ వాసు 2 చేతులు పట్టుకుంది నీల. వాసు కూడా ఆమె చేతులు పట్టుకొని సున్నితంగా ఆమె చేతులపై ముద్దు పెట్టుకొని, మన ఎడబాటు తాత్కాలికమైనది నేస్తం. శాశ్వతంగా మనం కలిసి ఉండే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సెలవు మరి అని చెప్పి పాముగా మారిపోయి శివుడి విగ్రహం వెనక్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే 2 నిమిషాలు మౌనంగా చూస్తూ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వెనక్కి తిరిగింది నీల. నీల ఆ ప్రదేశం నుంచి బయటికి వచ్చి వేగంగా దేవరపల్లి గ్రామం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. గ్రామ పొలిమేరలు దాటి గ్రామంలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆమె సాధారణమైన అమ్మాయిగా మారిపోయింది. ఒక్క క్షణం ఆమెకి తను ఎక్కడ ఎందుకున్నది అనేది అర్థం కాలేదు. ఇంటివైపు నడుస్తూ వస్తున్న ఆమెకి జగన్నాథ శాస్త్రి ఎదురయ్యాడు. ఇక భూపతితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత సంతోష్ మైథిలి ఒడిలో తలపెట్టుకొని పడుకొని, చెప్పు మైథిలి, ఇంకేంటి సంగతులు అని అడిగాడు. సంతోష్ తనకి అంత దగ్గరగా ఉండడం మైథిలికి చాలా నచ్చింది. కనీసం ఆమె కలలో కూడా ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఊహించలేదు. అతని తలలో తన వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా అతని తల నిమురుతూ మౌనంగా ఉండిపోయింది మైథిలి. ఇప్పటిదాకా గలగల మాట్లాడావు కదా, అంతలో ఏమైపోయింది, సైలెంట్ అయిపోయావు అని అడిగాడు సంతోష్. ఒక్కోసారి నాకు ఇదంతా కల అయిపోయి మెలకువ వచ్చేస్తుందేమోనని భయమేస్తుంది సంతోష్ గారు అని అన్నది మైథిలి. నాకు కూడా ఇదంతా కలలాగే ఉంది మైథిలి. కళ్ళు తెరిస్తే నువ్వెక్కడ మాయమైపోతావో అని భయమేస్తోంది. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నీతో మనసు విప్పి ఏవీ చెప్పుకోలేకపోతున్నాను అని అన్నాడు సంతోష్. అన్ని పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయి సంతోష్ గారు. మీరెక్కువగా ఏమీ ఆలోచించకండి అని అతనికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేసింది మైథిలి. మైథిలి, నీకొక విషయం చెప్పాలి అని అన్నాడు సంతోష్. అతను ఏం చెప్తాడో అని మౌనంగా వింటూ ఉన్నది మైథిలి. నేను నీ పట్ల ప్రవర్తించిన దానికి అందరికీ సారీ మైథిలి. అప్పుడు నా కళ్ళు తెరుచుకోలేదు. ఎవరో చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నిన్ను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పాడు సంతోష్. మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సంతోష్ గారు. కానీ ఇంకా నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వాటికి సమాధానాలు మీరు మాత్రమే చెప్పగలరు అని అన్నది మైథిలి. ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను మైథిలి. చిన్న చిన్నగా ఒక్కొక్కటి నీకే అర్థమవుతుంది. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ అని ఏదో చెప్పడానికి ఆలోచిస్తూ ఆగిపోయాడు సంతోష్. చెప్పండి సంతోష్ గారు, నా దగ్గర ఎందుకు సందేహిస్తున్నారు? మీరు ఏ విషయం గురించి చెప్పినా నేనేమీ ఫీల్ అవ్వను. మీరు సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి అని అన్నది మైథిలి. నువ్వు ఏదేదో ఊహించుకొని మళ్ళీ ఇప్పుడున్న నా మూడ్ చెడగొట్టకు. నేను నీకు చెబుదామనుకున్నది నీ గురించే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అస్సలు మొహమాట పడకుండా అమ్మమ్మని కానీ పిన్నిని కానీ అడుగు. మీ అమ్మ నాన్న కూడా నీతోటే ఉన్నారు కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను అని అన్నాడు సంతోష్. అతని మాటలకు మైథిలి చిన్నగా నవ్వి, ఈ మధ్య నాకు కూడా కొంచెం తెలివితేటలొచ్చాయిలెండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అర్థమవుతోంది. మీ మనసుని కష్టపెట్టేలాగా నేనేమీ మాట్లాడను. కాకపోతే
నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అని తన మనసులో ఉన్న మాటను బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతూ అన్నది మైథిలి. నీ డౌట్స్ ఏంటే? ఇప్పుడు సరయుని నేను పెళ్లి చేసుకుంటాను అనేదే కదా నీ డౌటు? అని అన్నాడు సంతోష్. ఆ మాట నేననడం కాదు. మీరే చెప్పారు కదా! నన్నిక్కడికి తీసుకొచ్చేటప్పుడు సరయు మిమ్మల్ని అడిగింది కదా! ముహూర్తాలు పెట్టుకోవడానికి పంతులు గారు వస్తారు అని. మీరు తనకు ఓకే చెప్పారు కదా! అందుకే నేను ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నాకు ఈ కాస్త సంతోషం చాలు అని అన్నది మైథిలి. అవును మరి. నువ్వు పెద్ద త్యాగమూర్తివి. నా కోసం ఫైట్ చేయాలనిపించడం లేదా? అని సూటిగా అడిగాడు సంతోష్. ఏ హక్కుతో నేను ఫైట్ చేయగలను సంతోష్ గారు? మనం ముందే విడిపోతామని తెలుసు కదా! పెళ్లి అనే బంధంలో అడుగుపెట్టాను. ఇప్పుడు నేను మీకోసం ఫైట్ చేస్తే అది నా స్వార్థం అవుతుంది. నిజానికి ఇప్పుడు నాకు ఏ హక్కు లేదు అని అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది మైథిలి. మైథిలి ఇక ఆపేసేయ్. నాకు కూడా గుర్తుంది. నువ్వు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టిన తర్వాతనే నా లైఫ్‌లోకి వచ్చావు. ఆ విషయం కాసేపు పక్కన పెట్టేసేయ్. ఇంకేదైనా మాట్లాడు అని అన్నాడు సంతోష్. సంతోష్ గారు, ఈరోజు మీరిక్కడే ఉంటారా? అని అడిగింది మైథిలి. లేదు మైథిలి, నేను వెళ్ళిపోవాలి. ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఇక్కడికొస్తాను. అప్పుడు ఒక 4 రోజులు సరదాగా నీతో పాటు ఇక్కడే ఉంటాను. సరేనా? అని అన్నాడు సంతోష్. నిజంగా ఇక్కడ ఉండడానికొస్తారా? అక్కడ మీకేం ప్రాబ్లమ్ రాదు కదా? అని అనుమానంగా అడిగింది మైథిలి. అవన్నీ నేను చూసుకుంటాను. నీకెందుకు? అని సంతోష్ అంటూ ఉండగానే సంతోష్ జేబులో ఉన్న మొబైల్ రింగ్ అయింది. తీసి ఎవరు ఫోన్ చేశారా అని చూస్తే అర్జున్ నుంచి కాలొస్తోంది. ఫోన్ స్పీకర్‌లో పెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు సంతోష్. సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అర్జున్ కంగారుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒరేయ్ బావా! నేను నీకేం ద్రోహం చేశానురా? నన్ను ఎందుకిలా ఇరికిచ్చావు? అని ఏడుపు గొంతుతో అంటున్నాడు అవతల వైపు నుంచి అర్జున్. అరేయ్! నేను నీకు చెప్పే వచ్చాను కదరా! మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? అసలేం జరిగింది? అన్నాడు సంతోష్. వీడెవడ్రా నాయనా! కాలయ్యముళ్ళ ఇలా ఫాలో అవుతున్నాడు. ఎక్కడా కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళడానికి కూడా వదిలిపెట్టడం లేదు అని అన్నాడు అర్జున్. ఇప్పుడేంట్రా నీ బాధ? అని విసుగ్గా అడిగాడు సంతోష్. నేనేదైనా ఫుడ్ తినాలనుకుంటున్నానురా. అర్జెంట్‌గా వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళాలి. అసలు ప్రాబ్లమ్ అదే. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పరా? అని కంగారుగా అడిగాడు అర్జున్. ఇప్పుడు నువ్వు మా ఆఫీస్‌కి ఎంత దూరంలో ఉన్నావు? అని అడిగాడు సంతోష్. మీ ఆఫీస్‌కి దాదాపు దగ్గరలోనే ఉన్నాను. అక్కడక్కడే తిరుగుతూ ఉండమని చెప్పావు కదా! అలాగే చేస్తున్నాను అని అన్నాడు అర్జున్. ఓకే ఫ్రెండ్స్. గొంతు కొంచెం బాలేదు. అందుకని చిన్న అప్డేట్స్ ఇచ్చాను. ఏమనుకోకండి. మళ్ళీ మళ్ళీ మరొక ఎపిసోడ్స్‌తో రేపు కలుసుకుందాం. బాయ్.